శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి తృతీయంలో గురుగ్రహ సంచారం. వాస్తవంగా మనకు గురు తిరోగమనం అనేటువంటిది 2025 సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమై ఆల్మోస్ట్ 6 నెలల పాటు ఈ యొక్క గురు గమనం అనేటువంటిది అలాగే ఉండబోతుంది. కాబట్టి 3వ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులను ఇస్తుంది. అంటే మంచి కంటే కూడా నెగిటివ్గా ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా గురుగ్రహాన్ని మనం అనుసంధానం చేసుకొని విద్యార్థులు, గృహిణులు, చేతి వృత్తులు, అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే కాస్త మొదటి 6 నెలలు కూడా అనుకూలమైన వాతావరణం ఏమీ కనిపించట్లేదు. ద్వితీయార్థంలో వారికి 4 నెలల పాటు చాలా శుభకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు కానీ, విశేషంగా ఏవైనా సరే ఉద్యోగాలు మారడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారందరికీ కూడా జూలై నెల తర్వాత నుండి మాత్రమే గురు 4వ స్థానం నుండి 5వ స్థానంలోకి సంచారం చేసినప్పటి నుండి మాత్రమే విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. అది కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కూడా కాస్త స్ట్రగుల్ అయితే మనకు ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ తర్వాతి ప్రాంతంలో మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలాగే సూర్యగమనాన్ని మనం అనుసంధానం చేసుకొని సూర్యగ్రహం అనేటువంటిది పూర్తిగా ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళకు సంబంధించి కానీ, లేదా ఎవరైనా సరే విశేషంగా ఏవైనా సరే ప్రభుత్వానికి సంబంధించి టీమ్ లీడింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి సంబంధించి సూర్యగమనాన్ని మనం ఆధారంగా చేసుకుంటాం. ఆ ప్రకారంగా చూసుకుంటే మనకు మేషరాశి వారికి దశమ స్థానం నందు సూర్యగ్రహ సంచారం అనేటువంటిది మొదటి నెలన్నర పాటు ఉంటుంది. అంటే జనవరి తర్వాత నుండి చూసుకుంటే మొదటి నెలలో జనవరి, ఫిబ్రవరి నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఒక 3 నెలల పాటు బాగోదు. మళ్ళీ 7, 8వ నెలలో కాస్త అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు బాగోదు. మొత్తం మీద 6 నెలల పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అలాగే ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉండేటువంటి కాలం. అయితే ఇక్కడ మనం బుధుణ్ణి కానీ, కుజుణ్ణి కానీ అనుసంధానం చేసుకొని చూస్తే బుధుడు వ్యాపారానికి అధిపతి. బుధుడు ఎప్పుడూ కూడా ఏంటంటే మనకు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో సంచారం లాభాన్ని ఇస్తాడు. కాబట్టి వ్యాపారస్తులు ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి తర్వాతి కాలంలో అంటే మకరంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహ సంచారంలో భాగంగా మకర సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభించి 3 నెలల పాటు అద్భుతంగా వ్యాపారాది నూతన వ్యాపారాలన్నీ కూడా ప్రారంభించుకుంటారు. తర్వాతి కాలంలో కాస్త నెలన్నర, 2 నెలల పాటు అనుకూలంగా లేనటువంటి డల్గా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తర్వాతి కాలంలో మళ్ళీ 3 నెలల పాటు అద్భుతంగా ఉంటుంది. తర్వాతకు మళ్ళీ ఒక 2-3 నెలల పాటు కాస్త డల్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే వ్యాపారస్తులకు ఈ యొక్క బుధగ్రహ సంచారం లాభదాయకంగానే ఉంది. కుజగ్రహ సంచారాన్ని మనం చూసుకున్నట్టయితే కుజుడు రైతులకు కానీ, ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ అనుసంధానం చేసుకొని మనం చూసుకోవాలి. ఎందుకంటే భౌముడు భూ సంబంధితమైనటువంటి భూమిని చీల్చుకుంటూ పుట్టినటువంటి వాడు కాబట్టి
కుజుడు 3, 6, 11 స్థానాల్లో ఎక్కువగా లాభిస్తూ ఉంటాడు. వాస్తవానికి కుజుడు 11వ స్థానంలో సంచారం చేసేటువంటి కాలం కేవలం నెల రోజులు మాత్రమే. తర్వాతకి మళ్ళీ 3వ స్థానంలోకి రావడానికి ఆగస్టు వరకు కూడా ఆగాలి. కాబట్టి మొదటి నెల, ఆగస్టు నెల, ఆఖరి నెలలో విశేషంగా అద్భుతంగా ఉండేటువంటి కాలం ఈ యొక్క రైతులకి, అలాగే భూ సంబంధిత క్రయ విక్రయం చేసేటువంటి వారికి. అలాగే శుక్రుడు, అలాగే రాహువు మనకు విశేషంగా సినిమా రంగాల వారికి కానీ, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు కానీ, ఎవరైనా మేకప్ ఆర్టిస్టులు కానీ ఉంటే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ వాళ్ళని మనం ఈ యొక్క గ్రహాల యొక్క సంచారంతో చూసుకోవాలి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలన్నా, ఏవైనా డైవర్స్ కేసుల దాకా వెళ్లకుండా రిటర్న్ రావాలంటే కూడా శుక్రగ్రహాన్ని మనం అనుసంధానం చేసుకొని ఉండాలి. శుక్రుడు ఖచ్చితంగా 11వ స్థానంలో లాభిస్తూ ఉంటాడు. అయితే దశమ స్థానంలో సంచారం చేయడం వీరికి అంత యోగ్యంగా కానప్పటికీ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే దశమ స్థానంలో శుక్రుడు యోగ్యంగా లేకపోయినా ఒక నెలన్నర 2 నెలల పాటు, అంటే మార్చి తర్వాతి ప్రాంతం నుండి చూసుకుంటే వీరికి ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి మైగ్రేషన్లో భాగంగా వీరికి అనుకూలంగా మారేటువంటి సమయం ఇది. అలాగే ఎవరైనా సరే శనిని ఆధారంగా ఎవరు తీసుకుంటారంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే తల్లిదండ్రులకు దగ్గర పిల్లలు లేకుండా దూరంగా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, ఓల్డేజ్ హోమ్స్లో ఉండేటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగాలేకుండా కాస్త ఒంటరిగా భావించేటువంటి వాళ్ళందరూ కూడా శనిగ్రహాన్ని అనుసంధానం చేసుకొని మనం చూసుకుంటూ ఉంటారు. వీరు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సరే వచ్చేటువంటి శని త్రయోదశికి సంబంధించినటువంటి తిథులలో విశేషమైనటువంటి పూజాది క్రతువులు ఆచరించడం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే మేషరాశి వారికి సంబంధించి మంచి అనుకూలమైనటువంటి కాలం అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థంలో విద్యార్థులు, అలాగే ఉద్యోగస్తులకు మంచి సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. వీరందరూ కూడా ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో, లేదా ఉదయం సాయంత్ర సమయంలో భిన్న మాత్రం చేత, నిత్యము కూడా భిన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి, ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీనివలన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణియే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండాలంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి? ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవ చారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి,
కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను గనక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేట్‌గొస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తోని చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు. కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక్క పని. పొద్దున, సాయంత్రం కలిపైనా, విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2-3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండీ! కాన్సంట్రేషన్‌గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న మీడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి. పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. వ్యాపారానికి అధిపతి బుధుడు నపుంసకత్వానికి కారకుడు. కాబట్టి ఎవరైనా హెజ్రాలుంటే ఆ హెజ్రాకి పౌర్ణమి రోజు బుధవారం వచ్చినప్పుడు ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి తులసిమాల, ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉన్న చీర, అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి గాజులు పెట్టి ఎంతో కొంత దక్షిణించి కాళ్ళకు దండం పెట్టండి. ఇంకా వీలైతే హారతి కూడా ఇవ్వండి. అదేంటండి అనంటే అవును, ఖచ్చితంగా ఈ యొక్క నపుంసకత్వులు ఎవరైతే ఉంటారో, హెజ్రాలు ఉంటారో వారికి ఇలా చేయడం వలన విశేషంగా వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సంభావిత దోషములు పోతే వాళ్ళకేమీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి శాపమే ఉన్నటువంటి దోషం, అంతకు మించిన దోషం ఇంకేది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాటి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి
ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్‌గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్లు చేసి మా పేరు చెప్తాను, జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి రూ. 2,511 అవుతుంది. 60-70 పేజీల్లో జాతకం డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.